మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆ లవ్ స్టోరీకి అలా కుదిరి ఎలా? క్రాంతి ఒక అద్భుతమైన కథ చెప్పాడు. బాగా అద్భుతమైనటువంటి కథ, ఇది బాగా చేయొచ్చు ఆ నమ్మకం ఏర్పడింది. అంటే అతను బోల్డ్ అంతా వర్క్ చేశాడు దాని మీద. కథ అద్భుతమైన కథ సార్. అయితే ఏంటంటే ఇదంతా మనం తీయకూడదు, ఇందులో చాలా వరకు మనం కోసేయాలి. మీరు నాకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు మంచి స్క్రిప్ట్ ఇవ్వు. స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు నచ్చకపోతే నేను ముఖం మీద చెప్పేస్తాను నాకు నచ్చలేదు. ఆ తర్వాత మళ్ళీ మనం కూర్చొని మళ్ళీ మనం ఏం చేద్దాం ఏంటి, నిజంగా నచ్చింది ఫస్ట్ సిట్టింగ్లో నాకు నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను. నచ్చలేదని చెప్పి మళ్ళీ కూర్చుందాం, అది 2 నెలలైనా 3 నెలలైనా మళ్ళీ మన ఇద్దరికీ నచ్చేదాకా మనం చూసుకుందాం. అందుకే ఇప్పుడు మీరు ఆ సినిమా చూస్తే ఆ ఫ్లాష్ బ్యాక్ సైన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీకు శర్వానంద్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అయినప్పుడు శర్వానంద్ లేని సీన్ ఒక్కటి కూడా కనిపించదు. తర్వాత నిత్యామీనన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాష్ బ్యాక్ వస్తున్నప్పుడు నిత్యామీనన్ లేని సీన్ ఒక్కటి కూడా ఉంది. ప్రతి సీన్లో నిత్యామీనన్. అంత పర్ఫెక్ట్గా స్క్రిప్ట్లో వచ్చింది ఆ సినిమా. అయితే నాకు కలిసి వచ్చిన అంశం ఏమిటంటే ఆ సినిమాకి మంచి డైలాగ్స్ రాయడానికి కారణం ఆ కథ డిమాండ్ చేసింది. కథ కంటే కూడా స్క్రీన్ ప్లే డిమాండ్ చేసింది. అంటే ప్రతి సీన్లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ డైలాగ్ బాగుంటేనే ఆ సీన్ పండుద్ది. అక్కడ ఇన్సిడెంట్ డ్రామా కంటే కూడా డైలాగ్ డ్రామానే ఎక్కువ ఉంది ఆ సినిమాలో. ఎక్కువ ఉంది. అవును, డైలాగ్ డ్రామా ఎక్కువ ఉంది కాబట్టి డైలాగ్ బాగుంటేనే నిలబడుతుంది. సింపుల్ లాజిక్ అది.